ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని 5వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ వట్టెం మనోహర్ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో వాగ్వాదానికి దిగారు. వట్టెం మనోహర్ వైస్ చైర్మన్ హఫీజున్సిలా కో ఆప్షన్ సభ్యులు బషీరున్సిలా కౌన్సిల్ హాల్లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్ల అరుపుల కేకలతో కౌన్సిల్ హాల్ దద్దరిల్లింది. అక్రమ లేఅవుట్లపై సరియైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీట్లో కూర్చోమని చైర్మన్ పలుమార్లు సూచించిన మనోహర్ పెడచెవిన పెట్టారు. కౌన్సిలర్ మనోహర్ పొడియం వద్ద నిరసన తెలిపారు. దీంతో మనోహర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర ప్రకటించారు. బడ్జెట్ సమావేశానికి హాజరైన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చొరవ తీసుకుని కౌన్సిల్ హాల్లో రభసను సద్దుమణిగేలా చేశారు. గొడవ సద్దుమణిగిన తర్వాత కౌన్సిలర్ మనోహర్ పై సస్పెన్షన్ ఉపసంహరించినట్లు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర తెలిపారు. ఎటువంటి ఆర్థిక నష్టం జరగకుండా నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. వితౌట్ సర్వే నెంబర్స్ మెన్షన్ చేయకుండా మీరు ఈ రకంగా చేశారు అధ్యక్ష. మీరు దీని మీద మీ ప్రభుత్వానికి మున్సిపల్ మినిస్టర్ అడిగితే ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? కమిషనర్ ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా రిజిస్టర్ పంపించాము. ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపల్ ఆస్తులు పోతే 9 కోట్ల బడ్జెట్ గురించి త్వరలో కట్టి చైర్మన్ గారు ఇచ్చేస్తారు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మీనాక్షి, మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమావేశంలో అక్రమ లేఅవుట్ల పైన చర్యలు తీసుకోవాలి అంటూ వైసీపీ కౌన్సిలర్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రాఘవేంద్రతో వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే పట్నం మహేందర్ ఎవరైతే ఉన్నారో మనోహర్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి హఫీజున్నిసా, కోఆప్షన్ సభ్యులుగా ఉన్నటువంటి బషీరున్నిసా కౌన్సిల్ హాల్లో నేలపైన కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే అక్రమ లేఅవుట్లకి సంబంధించినటువంటి విషయం పైన సరైన హామీ ఇవ్వాలని చెప్పి మనోహర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎన్నిసార్లు కౌన్సిల్ చైర్మన్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రాఘవేంద్ర ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం తోటి పోడియం వద్ద ఎక్కడైతే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో ఆ నిరసనకి సంబంధించి మనోహర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు చైర్మన్. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. పూర్తి ఘర్షణ వాతావరణంలోనే కౌన్సిల్ కి సంబంధించినటువంటి సమావేశం నిర్వహిస్తున్న సమయంలో బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశం కావడంతో కొంత సంయమనం పాటించాలని చెప్పి చైర్మన్ ఎన్నిసార్లు చెప్పినా కూడా మనోహర్, అలాగే వైస్ చైర్మన్, అలాగే కోఆప్షన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరెవరు కూడా మాట వినకపోవడంతో పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా మనోహర్ ని సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ విషయంలో జగ్గయ్యపేటకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జోక్యం చేసుకుని మనోహర్ కి సంబంధించినటువంటి సస్పెన్షన్ ని ఎత్తివేయాలని కోరుతూ ఏదైతే ఆయన అడిగిన ప్రశ్నకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని కూడా మనోహర్ కి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో మనోహర్ పైన వేస్తున్నటువంటి సస్పెన్షన్ ను ఉపసంహరిస్తున్నట్లుగా చైర్మన్ చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా జగ్గయ్యపేట మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు కూడా ఈ టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల అరుపులు కేకలతోటి కౌన్సిల్ హాల్ అంతా కూడా పూర్తిగా దద్దరిల్లిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ రాకపోవడం, అలాగే అక్రమ లేఅవుట్లకి సంబంధించినటువంటి విషయంలో
చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటూ వేసినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం కూడా సరిగ్గా ఇవ్వలేదు అంటూ వైసీపీకి చెందినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జగ్గేపేట మున్సిపల్ కార్యాలయంలో కొంత రసాభాస నెలకొన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే జోక్యం తోటి సస్పెన్షన్ ని ఎత్తివేయడంతో పాటుగా ఏదైతే ఆయనకు కావాల్సినటువంటి వివరాలు అందించడానికి కూడా చైర్మన్ ఒప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కౌన్సిల్ సమావేశం సజావుగానే సాగుతోంది. మీనాక్షి, కాంతి, జగ్గయ్యపేటలో వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు అక్రమ లేఅవుట్లపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఇప్పటికే జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో భారీగా అక్రమ లేఅవుట్లు, ప్రైవేట్ వెంచర్లు వస్తున్నాయి అనేది వైసీపీ కౌన్సిలర్ కి సంబంధించినటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో దానిపైన చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే ఆ విషయానికి సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలని అందించాలి, అలాగే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అలాగే ఎక్కడెక్కడ అక్రమ లేఅవుట్లు ఉన్నాయి అనే విషయానికి సంబంధించినటువంటి చర్చ జరగాలని వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితే పట్టుబట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఆ సమావేశాల అనంతరం దీనిపైన చర్చకు వెళ్దామని చెప్పి చైర్మన్ కోరినప్పటికీ కూడా వైసీపీ కౌన్సిలర్లు దానిని స్వీకరించకపోవడంగా నిరసన వ్యక్తం చేస్తూ పూర్తిగా హాల్లో అరుపులు కేకలతోటి దద్రిల నేపథ్యంలో చైర్మన్ అతన్ని సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్ ని కూడా తిరిగి ఎమ్మెల్యే జోక్యంతో ఎత్తివేయడం, అలాగే ఈ అక్రమ లేఅవుట్లకి సంబంధించి కార్పొరేషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, అలాగే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే వివరాలన్నింటినీ కూడా అందిస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం అయితే సజావుగా సాగుతోంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ కాంతి.